విషయం. సరే ఇక 10 ఏళ్ళు మాదే అధికారం, ఫామ్ హౌస్లోనే కేసీఆర్ చరిత్ర పరిసమాప్తం. కేసీఆర్ మాటల్లో కళ్ళల్లో విషం. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయ్యిందా? మరో 10 ఏళ్ళు దోచుకోవడం ఆగిందని తెలంగాణ ఆగమైందా? పిల్లలను సభకు పంపితే మీరెందుకు ప్రతిపక్ష నేత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. ఇక మొన్న పెద్ద మనిషి కేసీరావు వరంగల్ ఇరకతుర్తిలో మూత మోగించిండు. నేను అనుకున్న తెలంగాణ కాదు, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగిపాయే, నా మనసు కాలుతుంది, నాకు దుఃఖం వస్తుంది, నేను తెచ్చిన తెలంగాణ నా కళ్ళ ముందరనే తెర్లు కాబోతుంది, ఎట్ట చేద్దు ఏం చేద్దు, నాకు కంటి మీద కునుగు లేకుండా అసలు నాకు నిద్రే పడతలేదు, నాకు మీరేమన్నా అనుకోని పుచ్చడు దుఃఖం గుండెల నిండిపోయింది, దుఃఖం వస్తుంది, మనసు కాలుతుంది, లోపల కాలుతుందట ఆయనకు. ఇక అవి ఇక పెద్ద మనిషి అన్నాడు. అయితే ఇక అందులో కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణకు ఫస్ట్ విలను కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెసే. ఇక కాంగ్రెసు అన్నిట్లలో ఫెయిల్ అయ్యింది, అరొక దాంట్లో ఫెయిల్ అయ్యింది అని ఇక పుస ఎత్తేసిండు. ఇక దీనికి ఇక నిన్న మరి ఇక రవీంద్ర భారతిలో ఏదో మీటింగ్ పెట్టినట్టుండు. రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి ఇక మళ్ళీ 10వ తరగతి ఆ పోరగాళ్ళ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేసి ఇక మొత్తానికైతే మరి పిల్ల బచ్చకాయలకే సమాధానం చెప్తలేడు. నన్ను అసెంబ్లీకి రమ్మంటారు కానీ నేను అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా? మా పిల్ల బచ్చకాయలకే సమాధానం చెప్తలేడు అని కేసీరావు కూడా సభలో అన్నాడు. ఇక దానికి రేవంత్ రెడ్డి ఏమనుకొస్తుండు, మరి పిల్ల బచ్చకాయలకైతే మరి పిల్ల బచ్చకాయలకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వచ్చు, మరి ఆ పిల్ల బచ్చకాయలకు ఎందుకు ఇస్తలేవు? ఎందుకు మరి ఆ పిల్ల బచ్చకాయలే తోలుతున్నావు? పిల్ల బచ్చకాయలకు నీకు అంత నమ్మకం ఉంది, పిల్ల బచ్చకాయలంటే నీకు అది ఉంది, మరి పిల్ల బచ్చకాయలకు నువ్వు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తలేవు అని ఇప్పుడు ఈయనే. నేనేం తక్కువ చేసినా, నేను ఏది ఆపినా? రుణమాఫీ చేయలేదా? కరెంట్ ఇస్తలేనా? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తలేనా? ఆడోళ్లకు ఉచిత బస్సు ఇస్తలేనా? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేనా? ఆరోగ్యశ్రీ ఇస్తలేనా? షాదీ ముబారక్ ఇస్తలేనా? కళ్యాణ లక్ష్మి ఇస్తలేనా? అన్ని ఇస్తలేమున్నా నాదేముంది తప్పు? ఇక 10 ఏళ్ళు ఇక నువ్వు ఫామ్ హౌజులనే ఇక నీ చరిత్ర సమాధి కావాలి అని ఇక ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ముంగట వేసుకుండు. ఇక మరి చూడాలి రేపు తెలంగాణకు మరి విలను ఎవరు కాబోతున్నారు, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అనేది కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముంగటేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో చేతగాని పాలన ఇదని వాళ్ళు అంటున్నారు. నువ్వు 17 నెలల్లో చెయ్యండి, మేము 16 నెలల్లో చేసి చూపించినామని వీళ్ళు అంటున్నారు. చూడాలి మరి రేపు ఏమవుతుంది, ఎట్లా ఏంది ఏం కథ. మరి నిజంగానే కేసీఆర్ ఫామ్ హౌజుల్లోనే ఆయన చరిత్ర పరిసమాప్తం అవుతుందా? 10 ఏళ్ళు మాదే అని అధికారం అంటున్నారు, లేదు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని వాళ్ళు అంటున్నారు. చూద్దాం దీని మీద మరి జనాలు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎట్లా ఏంది ఏం కథ అనేది జర్ర ముందరనే ఉంది ముసుళ్ళ పండుగ.